ఈరోజు సండే మార్కెట్ కమిటీ వారు ప్రదర్శించినటువంటి 14 సంవత్సరాలుగా వేసినటువంటి క్యాలెండర్ని అందులో వచ్చినటువంటి విజ్ఞానమైన విషయాలు, విద్య, పర్యావరణం వీటన్నింటికి సంబంధించి విజ్ఞాన పరిశోధనల తరపున దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం. మరి ఈ పుస్తక ఆవిష్కరణ సభకి ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ సభకి అధ్యక్షత వహించిగా జి మాలాద్రి గారు విజ్ఞాన పరిశోధనల విభాగానికి రాష్ట్ర నాయకులు వారు అధ్యక్షత వహించగా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మనకి ఆవిష్కరణ సభకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు పీఠపు బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా మరో ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి ప్రముఖ పాత్రికేయులు, రచయిత ఈతకోట సుబ్బారావు గారు కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే సండే మార్కెట్ కమిటీ అధ్యక్షులు హఫీద్దీన్ వారి కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రజావేదిక నాయకులు డాక్టర్ చంద్రన్ గారు కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అధ్యక్షులు వారు సభ నడిపిస్తారు. సంతోషకరమైన క్షణాలు కొన్ని ఉంటాయి. ఇది ఒక సంతోషకరమైన క్షణము. ఈ పుస్తకాన్ని అప్పుడు విజ్ఞానవేత్త చేశాము. ఈరోజు నాకు సంతోషించే విషయం ఏమిటంటే, ఎక్కడ మీటింగులకు వెళ్ళినా స్కూళ్ళలో కానీ కొంచెం మంచి మీటింగులు ఏమన్నా అనుకుంటే అటువంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు పాటలు పాడేదానికి ఈ పుస్తకాన్ని వాళ్ళ చేతులు పట్టుకొని ఉండడం అనేది నాకు చాలా తృప్తిగాను సంతోషంగాను ఉంటుంది. అట్లనే ఈరోజు సండే మార్కెట్ క్యాలెండర్ కూడా అటువంటిది. అది చేతిలో పట్టుకునే తగిన పుస్తకం. ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో చేతిలో పట్టుకోదగిన పుస్తకం. సండే మార్కెట్ క్యాలెండర్ని పుస్తకంగా తెచ్చిన ఆవిష్కరణ సభ జరుపుకునే ముందు సండే మార్కెట్ గురించి, ఆ క్యాలెండర్లన్నీ తేవడానికి కారకులైన సండే మార్కెట్ గురించి 4 మాటలు చెప్పుకోకుండా పుస్తకాన్ని గురించి మాత్రమే చెప్పుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మూలం అదే కాబట్టి, సండే మార్కెటే మూలం కాబట్టి. మిమ్మల్ని చూస్తే ఈరోజు స్కూల్ పిల్లల్లా కనపడుతున్నారు. మీ యూనిఫాము, అందరూ క్రమశిక్షణతో ఉండడం చాలా ముచ్చటేస్తుంది. అసలు వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే ఇప్పుడు ఒక తరం మారి తర్వాత తరం కూడా వచ్చి ఉంటుందేమో ఈరోజు సండే మార్కెట్లోకి. ఆ తరం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎక్కడెక్కడో ఇంటి పుట్టకొకరు చెట్టుకొకరుగా ఇసిరేసినట్టు ఎక్కడి నుంచి వచ్చినారో, ఎవరు వచ్చినారో, ఎక్కడ ఏం వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడెక్కడ పెట్టుకుంటారో, పోలీసులు ఎప్పుడు గొడవకు వస్తారో, ఆ ఎదురంగంలో ఎప్పుడు గందరగోళం చేస్తారో, ఈ అంతా ఒక గందరగోళమైన బతుకుతీరు సంబంధించిన భయంలో నుంచి భయం. ఈరోజు మీకు ఈ తరానికి ఆ వాతావరణం తెలియకపోవచ్చు. పాత తరానికి మీరు మొదట ప్రారంభించినప్పుడు ఆ తరానికి ఆ భయం తెలుసు. నెల్లూరులో చాలా చరిత్రకు సంబంధించిన చాలా ఆనవాళ్ళు ఉంటాయి. DKW కాలేజ్ ఉంది. అది అంతకుముందు పాత బ్రిటిష్ వాళ్ళ టైంలో కలెక్టర్ బంగ్లాగా ఉండడము, తర్వాత అక్కడ రకరకాలు ఈ దొడ్ల వాళ్ళు ఇవ్వడము, ఇవన్నీ DKW కాలేజ్ ఒక నెల్లూరులో చరిత్రకు ఒక ఆనవాళ్ళు. కలెక్టర్ ఆఫీసు చరిత్రకు ఒక ఆనవాళ్ళు. టౌన్ హాల్ చరిత్రకు ఒక ఆనవాళ్ళు. ఇవన్నీ చరిత్రకు ఒక ఆనవాళ్ళు. కొన్ని ఆనవాళ్ళు కనుమరుగైపోయినాయి. ఆడ బేరమ్మ ఆసుపత్రి ఉన్నది, BC హాస్పిటల్, అది కనుమరుగైపోయింది. VR కాలేజీ ఒక ఆనవాళ్ళు. ఇక్కడ రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఒక ఆనవాళ్ళు. ఇవన్నీ చరిత్రకు ఆనవాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆనవాళ్ళన్నీ ఒక రకమైతే, మీ ఆనవాళ్ళు చరిత్రకు సంబంధించిన మీ ఆనవాళ్ళు ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్పుకోదగింది. అవన్నీ
అది త్యాగం ఉంది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. దొడ్లోళ్ళు ఈ రోజు పరిస్థితికి ఆ రోజు పరిస్థితికి ఒక్కసారి జనానికి చెప్పుకోవడానికి కూడా పనికి వస్తుంది ఆనవాళ్ళు. ఎట్లంటే ఈరోజు ప్రభుత్వ స్థలము ప్రైవేట్ స్థలం ఏదైనా ఎక్కడైనా దొరికితే కబ్జా చేయడమే, అంత దుర్మార్గమైన వాతావరణం ఈరోజు ఉంది. ఆ రోజు ధారాళంగా 100 ఎకరాలు ఒక సామాజిక కార్యక్రమం కోసం తనకున్న స్థలం ఇయడమే కాకుండా డబ్బులు కూడా ఇచ్చి హాస్పిటల్ కట్టండి అని డబ్బులు ఇచ్చే ఒక త్యాగ బుద్ధి ఆ రోజు ఉన్నది. ఆ రోజు అవన్నీ ఎందుకు అంటే ఈ రోజు ఉన్న బుద్ధులు సరైనయా కాదా తేల్చుకునే దానికి వాటన్నిటిని మనం ముందు పెట్టి చర్చకు పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఉంది. అవన్నీ ఒక ఎత్తు, అవి త్యాగానికి గుర్తులు. దొడ్లోళ్ళు కానీ రకరకాల వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తులు. బ్రిటిష్ వాళ్ళు కట్టిన హాస్పిటల్ గుర్తు, రామచంద్రారెడ్డి గారు చేసిన త్యాగానికి గుర్తులు ఇవన్నీ. అవన్నీ మీ దానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే అవి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారు, త్యాగం చేశారు, గొప్ప విషయం. మీరు చెట్టుకొకరుగా పుట్టకొకరుగా ఉన్న వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి సంఘటితమయ్యి ఇన్నేళ్లు నిలబడ్డమే కాకుండా మాకు చాలా మంది అప్పుడు కొంతమంది మిత్రులు కూడా అన్నారు, అయ్యా వీళ్ళని ఆర్గనైజ్ చేయడం మీకు కోపం కూడా రావచ్చు కొంతమందికి. వీళ్ళని ఆర్గనైజ్ చేయడం చిన్న విషయం కాదు. లంపెన్ అనే ఒక మాట మీకు ఏమన్నా ఇన్నుంటారేమో. వీళ్ళు లంపెన్ అంటే ఒక క్రమశిక్షణ కట్టుబడరు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. తరువాత వాళ్ళ వ్యాపారాలు కూడా ట్యాక్సులు లేకుండా ఎక్కడెక్కడి నుంచో రకరకాల వస్తువులు తెచ్చుకుంటారు. ఇటువంటి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఆర్గనైజ్ చేయడం చిన్న విషయం కాదు. అది నిలవదు అని కూడా మీకు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు మాతో కొంతమంది మిత్రులు కూడా అన్నారు. కానీ వాటన్నిటినీ కూడా మీరు పూర్వపర్వం చేసి అవన్నీ వాస్తవాలు కాదు. వాస్తవం ఏమిటంటే వీళ్ళందరూ ఒక బతుకు తెరువు కోసం బతుకు పోరాటంలో భాగంగా తమ స్వభావాన్ని ఏమన్నా తమలో కొన్ని చిన్న అవలక్షణాలు ఉంటే వాటన్నిటిని కూడా వదులుకొని ఒక మంచి లక్షణాలతోటి ఒక డిసిప్లైన్డ్గా నిలబడతారనే దానికి మీరు సాక్ష్యము. అవన్నీ భవనాలన్నీ ఆస్తులు డబ్బు నిర్మించిందైతే మీరు మనుషులు నిర్మించిన వ్యవస్థ మీది. అది డబ్బు నిర్మించిన వ్యవస్థ. ఆ మనుషులు నిర్మించిన వ్యవస్థే కాకుండా కష్టజీవులు నిర్మించిన వ్యవస్థ మీది. కష్టజీవులు నిర్మించిన వ్యవస్థ కాబట్టే నాకు ఇష్టం, ఈ వ్యవస్థ మీద ఇష్టం. కష్టజీవులు నిర్మించి ఒక చరిత్రలో లంపెన్ గా ఉన్న వాళ్ళు వీళ్ళు నిలబడతారు అని రుజువు చేసి దీని గురించి చెప్పినప్పుడు కూడా చెప్తారు. క్యూబాకు సంబంధించి కొన్ని పోరాటాలు చెప్పినప్పుడు కూడా చెప్తారు, లంపెన్ ఆర్గనైజ్ చేసి చేయడం అనేది అది అంత సులభం కాదు. ఈరోజు మీరు వాటన్నిటిని కూడా ఎదుర్కొని కేవలం మీ నడక అంత సులభంగా నడవాల. బతుకు తెరువు కోసం వాడు చేస్తే మీకు రకరకాలు బయట నుంచి రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. అక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తుల నుంచి ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత ఎక్కడో రాజీవ్ గాంధీ చనిపోతే ఇక్కడుంటే ఊరు మంగళం మీద పడ్డట్టు ఆయన ఊరు ఆడ చనిపోయి ఆయన చంపితే ఇక్కడ పొట్టకూటి కోసం మీద అంగడ పెట్టుకొని బతుకుతున్న వాళ్ళ మీద దారుణంగా దాడి చేసి కాల్చిన ఒక దుర్మార్గమైన పరిస్థితిని కూడా మీరు ఆ టైంలో కూడా మీరు భయపడకుండా మనోధైర్యంతో మళ్ళీ చిక్కబట్టుకొని ఇంకొంచెం గట్టిగా నిలబడ్డారు. అవన్నీ కూడా మీకు పాఠాలు నేర్పించి ఇంకొంచెం గట్టిగా నిలబడడానికి ఆధారంగా నిలిచినాయి. వీటన్నిటిని నేను నిర్మించిన మీరు నిలబడ్డందుకు మీరందరినీ అభినందించడం, ఆ నిలబెట్టిన సంఘాన్ని కూడా నేను అభినందించడం అనేది ఈ సందర్భంగా అవసరం మిత్రులారా. అదే సందర్భంలో ఒక్క మాట చెప్తున్నాను. నేను చాలా సంఘాలు చూస్తున్నాం. చాలా సంఘాలు వాళ్ళ బతుకు తీరుకోవడం కేవలం ఉపాధ్యాయ సంఘాల్లో కూడా వాళ్ళందరితో నాకు స్నేహితులు, వాళ్ళందరితో మేము చాలా నిజంగా చైతన్యవంతులైన జనం ఉండే సంఘం అని ఉపాధ్యాయ సంఘం. ఆ సంఘాలను అన్ని సంఘాలను చూస్తున్నాం. వాళ్ళ బతుకు కోసం వాళ్ళకి మంచి రాయితీలు రావడం, వాళ్ళకి ఇంకా అదనపు సౌకర్యాలు కలగడం, వాటి కోసం ఎక్కువ ఆతృత పడుతున్నారే కానీ మీరు చిన్నవాళ్ళు
ఉపాధ్యాయులు నెలకి 70,000 లక్షన్నర జీతం వచ్చే వాళ్ళతో పోల్చుకుంటే మీది ఏ పూటకు ఆ పూట వాన గురించి అంగడి మూసేస్తే వ్యాపారం జరగదు, లేదు ఇంకొక ఇబ్బంది అయితే వ్యాపారం జరగదు, ఏ పూటకు ఆ పూట బతికే బతుకులు. వాళ్ళందరూ నిజంగా వాళ్ళ నుంచి ఆశించాల్సిన గొప్ప చైతన్యాన్ని మీ నుంచి నేను చూడడం అనేది, ఇది ఎక్కడో వైరుధ్యం నాకు జీర్ణం చేసుకోలేకపోతున్నా. ఈ వైరుధ్యాన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నా. మీరు కేవలం బతుకు తెరువు మాత్రమే కాకుండా ఒక క్రమశిక్షణ, ఒక ఫిక్స్డ్ రేట్ అని పెట్టుకోవడం, ఒకే వారం సెలవు ఇచ్చుకోవడం, తర్వాత ఒక పద్ధతి, మీలో ఒక పద్ధతి, తర్వాత వీటన్నిటితో పాటు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఆ రోజు కరోనా వచ్చి ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి, దుర్మార్గంగా చేతులు ఎత్తేసినాయి, అట్లెట్లో కూడా కాదు. వలస కార్మికులు ఎండలో కాళ్ళు రక్తం ఆడుతూ కాళ్ళతో నడుస్తూ ఉంటే వాళ్ళందరినీ నిజంగా చాలా దుర్మార్గంగా కనీసం ఒక బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ ఊరికి పంపించలేనంత దుర్మార్గమైన ప్రభుత్వాలను మనం కళ్ళతో చూసినాం. వాళ్ళకి మీరు ఉడతాభక్తిగా చెప్పులు ఇచ్చినారు, ఉడతాభక్తిగా అన్నం పెట్టినారు. ఇది ఒక చిన్న బతుకు తెరువు కోసం కేవలం బతికే వాళ్ళల్లో నుంచి ఇంత సంఘటితమైన శక్తిని, ఇంత చైతన్యాన్ని చూడటం లేదు. నాకు చాలా ముచ్చటేస్తుంది మిత్రులారా. వీటన్నిటితో ఇంకా మీతో ప్రస్తావించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ, ఈ విషయాలన్నీ మిమ్మల్ని పొగడడం, మిమ్మల్ని అన్నీ చేయడం అంటే మీరు ఇంకొంచెం గట్టిగా నిలబడాలని ఉత్సాహాన్ని ఇవ్వడానికే కానీ, మిమ్మల్ని చూసి నేను ఉత్సాహం పొంది మిమ్మల్ని ఇంకొంచెం మరింత ఉత్సాహంగా మీరు ముందుకు పోవాలని ఒక ఆకాంక్షతోటే చెప్తున్నాను. కానీ ఇంకొకటి, మీరు పెద్దోళ్ళు అయిపోయినారు, ఇంక మీరు విరవేగాలనే మాటతో నేను చెప్పడం, ఇంకొంచెం పెద్దోళ్ళు అయిపోయే కొద్దీ వినయం పెరగాల్సిన అవసరమే ఉంటుంది, ఇంకా వినయంగా మారాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధమైన పద్ధతిలో మీరు ఉంటూ ఇప్పుడు ఈ సండే మార్కెట్ క్యాలెండర్లో మీ అన్ని చైతన్యం, ఇది ఒక మంచి ఉపాధ్యాయ సంఘమో ఇంకొక సంఘమో చేయాల్సిన పని. నిజం చెప్పాలంటే వాళ్ళందరూ రోజువారీ జీవితంలోనే అక్కడక్కడే పరిగెత్తుతూ ఉన్నారు. చైతన్యం మాటలకు పరిమితం అయిపోయింది కానీ చేతల్లో తక్కువగా కనపడుతుంది. అటువంటి చోట మీరు సండే మార్కెట్ ఒక క్యాలెండర్ తీసుకురావడం ఒక విశిష్టంగా 2010 నుంచి ఈ క్యాలెండర్ని నిరంతరం, మాకు నవంబర్ డిసెంబర్ వస్తుందంటే చాలు కిషోర్ బాబు మమ్మల్ని భయపెడతాడు. ఈ సంవత్సరం ఏం క్యాలెండర్ వేద్దాం, ఏ అంశంతో వేద్దాం. అతను నిజంగా ఈరోజు అతను కూడా కిషోర్ బాబు గారు ఉంటే చాలా బాగుండేది. ఎందుకనంటే మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా దీని వెనక కిషోర్ బాబు గారి కృషి. మిగతా వాళ్ళందరూ ఏదో అట్ట చెయ్యి అందించడమే కానీ ప్రధానమైన కృషి దనిసిట్టి లెనిన్ కొంత ఖచ్చితంగా తోడ్పడ్డాడు ఆయనకి. ఇంకా మేమందరం మాట సాయమే కానీ అసలు పని చేసిందంతా ఆయనే. పట్టుదల, ఆ సంవత్సరానికి ఈ సంవత్సరం ఏదన్నా తేలేములే అని ఎప్పుడన్నా నిరుత్సాహంగా మాట్లాడినా ఏం లేదు, ఇప్పుడు కూడా ఆ పనిలో ఉన్నాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం 2025 క్యాలెండర్ పనిలో ఉన్నాడు. కాబట్టి మీ సంఘానికి ఒక చైతన్యవంతమైన ఒక ముఖాన్ని, ఒక కోణాన్ని మీ సంఘానికి తీసుకురావడంలో ఇక్కడ మిమ్మల్ని నడిపిస్తున్న ప్రధానమైన కార్మిక సంఘం కిషోర్ బాబు గారు, మిగతా కొండమ్మ గారు, మిగతా అందరి మిత్రులు ఒకరని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరం లేని ఒకరు చోదక శక్తిగా ఉన్న అందరూ ప్రయత్నం దీని వెనక ఉండే ఉంటుంది. మీరందరూ ఒక కుటుంబాలు ఒకటిగా మారి, కుటుంబాలు ఏకమయ్యి, మీరందరూ కుటుంబాలు టూర్కి వెళ్ళడం కాడి నుంచి నాకు చాలా ముచ్చటేసే విషయాలు మీ దగ్గర ఉన్నాయి. మీరు చేసే పనిలో నేను కూడా ఒక భాగంగా మారగలగడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఆ క్యాలెండర్ని 2015లో నమ్మకాలు నిజాలని ఒక క్యాలెండర్ని తెచ్చినప్పుడు నాకు అనిపించింది, ఇది కిషోర్ బాబు గారు దీన్ని ఒక పుస్తకంగా వేస్తే, క్యాలెండర్ అంటే ఆ సంవత్సరం చూస్తారు, పక్కన పట్టేస్తారు, ఇది నిజంగా పుస్తకంగా చేతిలో పట్టుకొని ఉండాల్సిన ఇది మీరు దీంట్లో ఉండే విషయాలు పుస్తకంగా చేతిలో పెట్టుకోవాల్సింది. ఊరకట్టి సంవత్సరంగా కానీ పక్కన పడేసేదిగా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని పుస్తకంగా తెస్తే బాగుండని అనుకున్నప్పుడు ఇద్దరం కూడా అనుకున్నాం దాన్ని పుస్తకంగా తేవాలని. సరే, ఏ కారణం వల్ల అయినా తర్వాత ఆరోగ్యం మీద వచ్చినప్పుడు కూడా ఆరోగ్యం మీద విషయాలు కూడా పుస్తకంగా తెస్తే బాగుండు అనుకున్నాం.
తర్వాత గోపి గ్రాఫిక్స్ ఆయన చనిపోవడం, మొత్తం మీద ఏ కారణాల వల్ల అయినా అది చేయలేకపోయినాం. ఇప్పుడు ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం పుస్తకంగా కాకుండా అన్ని సంవత్సరాలు కలిసి ఒక పుస్తకంగా ఇప్పుడు దాకా వచ్చిన క్యాలెండర్లన్నీ ఒక పుస్తకంగా 14 ఏళ్ళు సంబంధించిన క్యాలెండర్లన్నీ ఒక పుస్తకంగా రావడము, ఇది ఖచ్చితంగా చాలా వైవిధ్యంతో కూడిన విషయాలు ఉన్నాయి. అంతా ఒక సమగ్రమైన సమాచారాన్ని ప్రతి దాని మీద ఇవ్వాలనేది మనం అనుకోబడలేదు. ప్రతి దాని మీద ఒక ఆసక్తి కలిగించి ఇంకొంచెం అధ్యయనం చేయడానికి తగిన ఒక చోదకంగా ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుంది అనేది నాకు అనిపించింది. ఎందుకనంటే దీంట్లో చరిత్ర కూడా ఉంది, కరోనా ఉంది దాంట్లో. కరోనా టైంలో ఎదురైన ఒడిదుడుకులు వాటన్నిటికి సంబంధించిన చరిత్ర ఉంది, సండే మార్కెట్ చరిత్ర ఉంది, అన్ని విషయాలు ఆరోగ్యం ఉంది, గొప్ప తమిళ నాయకులు అన్ని రకాల చైతన్యవంతమైన విషయాలన్నిటితో కూడిన ఈ క్యాలెండర్ని ఒకటి పుస్తకం రూపంలోకి తీసుకురావడంలో మేము కూడా ఒక సాధనంగా ఉండగలిగినందుకు విజ్ఞాన ప్రచురణల తరఫున మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ, ఇప్పుడు పుస్తకం ఆవిష్కరించిన తర్వాత మిగతా వక్తల్ని మాట్లాడడం, ఆ పుస్తకం మీద మాట్లాడడం ఇదంతా చేద్దాము. ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించి